మనిషి మొదటివాడు కడపటివాడు. మనకి తెలిసినంత వరకు మనిషి ప్రారంభము ఎప్పుడు అంటే మనం ఏం చెప్తాము, ఆదాము ఎన్నో రోజు దేవుడు కలిగజేశాడు, ఆదాముని ఎన్నో రోజు కలిగజేశాడు, 6వ రోజు కలిగజేసి 7వ రోజు విశ్రమించాడు. తీర్థం నుండి ఆదికాండంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడైన దేవుడు వారితో చెప్పాను. దేవుడు భూమి మీద ఉన్న అనేసి కింద చూస్తే 31వ వచనంలో దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయము ఉదయము కలగ్గా 6వ దినం ఆయన ఎన్నో దినాన్ని చేశాడు? 6వ దినం. తన పని ఏ దినాన్ని ముగించాడు? 7వ దినాన్ని ముగించాడు. అంటే 6వ దినాన్న దేవుడు నరుని సృజించాడు. అంటే నరుడు సృజించబడింది ఎప్పుడు అంటే మనకి ఎలా అర్థం చేసుకోవాలి? 6వ దినమున అంటే సృష్టి 6వ దినము లోపు ఏం జరిగిపోయింది? సృష్టి అంతా జరిగింది. సృష్టి జరిగిన తర్వాత నరుణ్ణి దేవుడు సృజించాడు. ఇంతవరకే మనకు తెలుసు. మనకు తెలిసింది ఇంతవరకే. సృష్టి ముందా, మనిషి ముందా? ఇది కావాలి. అర్థమైందా? నేను ఎందుకు తీశాను ఈ వచనం? 6వ దినాన్ని అంటే 6వ దినానికి ముందు ఏం జరిగిపోయినాయి? సృష్టి నిర్మాణం జరిగిపోయింది. సృష్టి నిర్మాణం జరిగిపోయిన తర్వాత దేవుడు నరుని సృజించాడు, ఆదామును కన్నాడు. అయితే దేవుడు ఆదామును కన్నది ఎప్పుడు చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే 6వ దినాన్న చేశాడు. అప్పటికే ఏముంది? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు కూడా అన్నీ కూడా ఆకాశం మీద ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, జలచరాలు, భూచరాలు, ఆకాశ పక్షులు అన్నిటినీ చేసేసాడు. అన్నిటిని చేసిన తర్వాత దేవుడు ఆదామును కన్నాడు. అంటే ఏది ముందు? సృష్టి ముందా, నరుడు ముందా? ఇది మనకు కావాలి. ఇది మనకు తెలిసినంత వరకు ఇదే. ఆత్మనేత్రాలు తెరవబడితే బైబిల్లో ఇంకా మన గురించి రాయబడిన సంగతులు మనకు అర్థమవుతాయి. తెరవబడకపోవటం వలన ఎవరు ఇదవ్వకండి, ఎవరు నా మీద కోపం తెచ్చుకోబోకండి. బైబిల్లో ఏం చెప్తుందో అని చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అంతే. చూద్దాం. నిజమేనా మనం సృష్టి కంటే ముందున్నామా? ఆ సృష్టిని కలిగజేసింది కూడా మనమేనా? అవును, సృష్టి కంటే ముందున్నాం. చూడండి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 38 1 నుంచి 4 చదవండి. ఆ తర్వాత 20-21 చదువుదాం. 1 నుంచి 4 చదివి ఆ తర్వాత 20-21 వచనం చదువుదాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున చూడండి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ సందర్భం కోసం ఈ వచనాలు 1 నుంచి 4 చదివిస్తున్నా. ఎవరు మాట్లాడుతున్నారు? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు
చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. చూడండి, నేను నీకు ప్రశ్న వేస్తా, నువ్వు నాకు దాన్ని తెలియజెప్పు అంటాడు. అనేసి 4వ వచనంలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. చూడండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుంటివి? మనం నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పుము అంటాడు. ఇప్పుడు చూడండి, మనం ఏమన్నా ఆది కాండం 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారం 30వ వచనం ప్రకారం ఏమన్నా నరును సృజించిన తర్వాత అస్తమయము ఉదయం కలిగి 6వ దినము ఆయన అనేసి రాయబడింది. మరి సృష్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన యెడల నాకు తెలియజెప్పము అంటున్నాడు. నాకు తెలియజెప్పు అన్నాడు. భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నాను? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? యోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాది వేసినప్పుడు చెప్పు అని అంటున్నాడు. అనేసి అది ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. చూద్దాం, 20వ వచనము యోబు గ్రంథము 38వ అధ్యాయము 20-21 వచనాలు. దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలు నీవు ఎరుగుదువా? ఇదంతా నీకు తెలిసే ఉన్నది కదా. పైన చెప్తా వస్తున్నాడు 4వ వచనం కానించి కిందకి 20వ వచనం వరకు ఫలానా సృజించా అది ఇది అనేసి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసి అంటాడు. ఇదంతా నీకు తెలిసే ఉన్నది కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టింటివి అంటాడు. నీవు బహువృద్ధుడవు అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోబు గురించి. యోబు ఎలాంటాడంట? బహువృద్ధుడంట. నువ్వు ఎప్పటికి పుట్టావు? అప్పటికి పుట్టావు అంటాడు. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? రవంతైనా లేకమునుపు ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ అధ్యాయం పైనుంచి కింద చదువుతుంటే ఇవన్నీ మనకు బాగా అర్థమవుతాయి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి ఏంటి మనిషి గురించి దేవుడు చెప్తున్న మాట ఇది. ఒక మనిషి గురించి దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎప్పటి వాడవు అంటే నువ్వు బహువృద్ధుడువు, నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి అంటాడు. అప్పటికి పుట్టాడా? వాస్తవమేనా ఇది? దేవుడు నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా? నిజమే చెప్తాడు. మరి నిజం చెప్తే ఎలా పుట్టాడు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటి నుంచి పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏంటి అసలు మనిషి ప్రారంభం ఏంటి, మనిషి ప్రారంభం ఎక్కడి నుంచి జరిగింది, మనిషి ఉనికి ప్రారంభం ఎక్కడి నుంచి ఎవరి నుండి ఎక్కడ నుండి జరిగింది అనేసి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ అర్థం చేసుకోలేక ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోలేక యేసుక్రీస్తు నేను మొదటి వాడిని కడపటి వాడిని అంటే ఆయనే తండ్రి అండి అనే కాడికి వచ్చేసారు మనం. ఇప్పుడు యోబు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు అప్పటికి పుట్టి ఉంటువు, నువ్వు బహు వృద్ధుడువు అంటున్నాడు. ఎప్పుడు పుట్టాడు యోబు? ఎప్పుడు పుట్టాడు? జగత్తు పునాది భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు వివేకము కలిగిన నువ్వు చెప్పు అంటాడు. దాని సరిహద్దులను నీవు వెలుగును కొనిపోగలవా? దాని గృహమునకు పోవు త్రోవలను నువ్వు ఎరుగుదువా? ఇదంతా నీకు తెలిసే ఉన్నది అంటాడు. ఇదంతా తెలిసే ఉంది, నీవు బహువృద్ధుడు అంటాడు. ఏంటి బహువృద్ధుడా? మరి వృద్ధుడైతే మరి యేసు మానవుడు మరి ఎప్పటి వాడు మరి నువ్వు అప్పటికే పుట్టావంటే ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడు? బహువృద్ధుడా? ఎలా వృద్ధుడు? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఇది తెలుసుకోవాలంటే దేవుడు మాట్లాడిన మాట అబద్ధం కాదు, ఇది సత్యమే. ఎట్లా అనేసి మనం పరిశీలన చేసుకుంటే అదే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి లేఖనాల్లో మరొక వచనం దగ్గరికి వెళ్ళి మరొక సందర్భాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఇది మనకి స్పష్టంగా అర్థమవుద్ది. మరి ఆ సందర్భము గురించి మనం పరిశీలన చేసుకుంటే ఏంటి ఆ సందర్భము? మొట్టమొదట మనం ఆలోచిద్దాం.
అయితే అబ్రహాం గారు ఉన్నారు, లోతు ఉన్నాడు. అయితే లోతు సొదొమలో నివసిస్తూ ఉన్నాడు. అయితే ఈ సొదొమలో నివసిస్తున్నటువంటి లోతును మరి శత్రువులు వచ్చి, వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళు వచ్చేసి సొదొమను కొల్లగొట్టే పరిస్థితుల్లో సొదొమలో ఉన్నటువంటి లోతు కలిగినటువంటి సమస్తాన్ని వాళ్ళు కొల్లగొని పోయారు. అలాంటి పరిస్థితుల్లో అది అబ్రహాంకి తెలిసి, అబ్రహాం తన దగ్గర ఉన్న వారిని అందరిని పోగు చేసుకుని వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి మరి వాళ్ళకి ఆస్తినంతా మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎదురుపడ్డారు అంటే మెల్కీసెదెకు అనే ఒక ప్రధాన యాజకుడు, దేవుని ప్రధాన యాజకుడు ఎదురుపడ్డాడంట. ఎదురుపడితే అబ్రహాం గారు మరి ఆ మెల్కీసెదెకుకి దశమాంశాలు ఇచ్చాడు. అయితే జరిగింది ఏంటంటే, అబ్రహాముకి ఆ తర్వాత కాలంలో అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకి యాకోబు పుట్టాడు, యాకోబుకి 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానంలో లేవి అనే ఒకడు ఉన్నాడు అన్నమాట. అంటే లేవి ఎన్నో తరం వాడు? అబ్రహాం తరం ఒకటైతే, ఇస్సాకు తరం ఒకటైతే, యాకోబు తరం ఒకటి, లేవి తరము. అంటే 4వ తరము వాడైనా లేవి. 4వ తరం. లేవి ఎన్నో తరం వాడు అంటే 4వ తరం వాడు. అయితే అబ్రహాము లేవికి దశమాంశం ఇచ్చినప్పుడు, మరి అబ్రహాము మెల్కీసెదెకుకి దశమాంశం ఇచ్చినప్పుడు లేవి ఉన్నాడా లేడా? అంటే మన దృష్టిలో లేడు అని అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మని బోధలో లేవి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. లేవి ఉన్నాడు. మరి అబ్రహాముకే పిల్లలు పుట్టిన ఆ దశలో, అబ్రహాముకి ఆ కాలంలో పిల్లలు లేరు. అబ్రహాముకి పిల్లలు పుట్టిన ఆ దశలో అబ్రహాము గారు మెల్కీసెదెకుకి దశమాంశాలు ఇస్తే 4వ తరము వాడైనటువంటి లేవి అంటున్నాడు ఏంటంటే, నేను కూడా దశమాంశాలు ఇచ్చాను. ఇశ్రాయేలీలందరూ దశమాంశాలు ఎవరికి ఇవ్వాలని దేవుడు చెప్పాడు? లేవీలకి ఇవ్వాలంటే వీళ్ళందరూ మా దగ్గర దశమాంశాలు తీసుకుంటున్నాను వీళ్ళు అనుకుంటుంటే, ఏమి ఇస్తున్నారా మీరు? నేనే ఇచ్చాను, మీరు ఇస్తాం పెద్ద గొప్ప, నేనే ఇచ్చానంటే, అబ్బో నువ్వు ఇచ్చావా? నువ్వు ఎప్పుడు తీసుకుంటావో మాకు తెలుసు, కానీ నువ్వు ఇచ్చింది ఎప్పుడబ్బా? నువ్వు ఎప్పుడు ఇచ్చావబ్బా? మేము చూడలేదని వీళ్ళలాగా మనోళ్ళలాగానే వాళ్ళు కూడా అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. లేవి ఎక్కడ ఉన్నంట పితరులకి, మన పితరుడు అంటే అబ్రహాము గారు మెల్కీసెదెకుకి దశమాంశం ఇచ్చినప్పుడు, నేను నా పితరుని గర్భంలో ఉన్నాను, నేను లేకపోవటం ఏంటి? నేను నా పితరుని గర్భంలో ఉన్నప్పుడే కదా అబ్రహాము నా పితరుడు లేవికి మెల్కీసెదెకుకి దశమాంశం ఇచ్చాడు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, పిల్లలే లేని సమయంలో అబ్రహాము గారు మెల్కీసెదెకుకి దశమాంశాలు ఇస్తే 4వ తరములో పుట్టినటువంటి 4వ తరము వాడైనటువంటి లేవి నేను కూడా దశమాంశం ఇచ్చాను అంటున్నాడు. ఎలా ఇచ్చావా అంటే, నా పితరుడు మెల్కీసెదెకుకి దశమాంశాలు ఇచ్చినప్పుడు నేను లేకపోవటం ఏంటి? నా పితరుని గర్భంలో ఉన్నాను కదా అని అంటున్నాడు. అంటే గమనించండి, అవునంటారా కాదంటారా? బైబిల్లో చెప్తుందా అంటే చెప్తుంది. చూద్దాం, లేఖనాలు చూద్దాం. చూడండి ఎక్కడంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతనికి పేరుకు మొదట నీతికి రాజని, తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. చూడండి 3వ వచనం కూడా చూద్దాం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమునైనను లేనివాడునండి.
దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇదంతా ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి చెప్పండి మాటలు? మెల్కీసెదకు ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, అతను యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అయితే రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నప్పుడు అబ్రహాముకి ఎవరు ఎదురుపడ్డారట? ఈ మెల్కీసెదకే ఎదురుపడ్డాడు అని చెప్పేసి 4వ వచనంలో, ఇతడు ఎంత గనుడో చూడుని, మూల పురుషుడైన అబ్రహాము అతడు కొల్లకున్న శ్రేష్టమైన వస్తువులలో, చూడండి అబ్రహాం గారు కొల్లకున్న వస్తువుల్లో కుళ్ళిపోయినాయి, ఇరిగిపోయినాయి అవి ఇచ్చాడా? మనోడు శ్రేష్టమైన వస్తువుల్లో సగం చిరిగిపోయిన 10 రూపాయలు కాగితాలు, రూపాయి 10 రూపాయల కాగితాలు, 100 రూపాయల సగం ముక్క వేసేస్తున్నారు. సగం ముక్క వేసేస్తున్నారు. పాస్టర్ గారు వస్తున్నారంటే మంచి పక్కన పెట్టేస్తారు, కుళ్ళిపోయిన ఎదురు పెట్టి తీసుకొచ్చి పెడతారు. బైబిల్ ఏం చెప్తుంది? శ్రేష్టమైన ఇవ్వాలి, శ్రేష్టమైన ఇవ్వాలంట, శ్రేష్టమైన ఇస్తున్నాడని చెప్తుంది. చూద్దాం 8వ వచనం కానీ చూద్దాం. 8 నుంచి 10 వచనాలు ఏంటంట ఇక్కడ? ఏమిటి? ఇతడు ఎంత గండో చూడిని, మూల పురుషుడైన అబ్రహాము అతడు కొల్లకొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాడు. అంటే అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఈ కాలంలో పిల్లలు పుట్టారా? పిల్లలు ఉన్నారా? పిల్లలు లేని కాలం ఇది. ఇంకా పిల్లలే పుట్టని కాలంలో అబ్రహాము మెల్కీసెదెకుకి దశమాంశాలు 10వ వంతు ఇచ్చాడంట. ఏం జరిగింది ఇస్తే? 7వ అధ్యాయము 8 నుండి చదువుదాం. మరియు లేవీ క్రమమును చూడగా చావుకు లోనైన వారు 10వ వంతు పుచ్చుకొనుతున్నారు. చూడండి ఏంటంట? లేవీలు ఏం చేస్తారు? చావుకు లోనైన వారంట. లేవీ క్రమం ఎలాంటిది? చావుకులోనే చనిపోయే వీళ్ళు ఒక్కడే యాజకుడు ఉండడు. ఎందుకంటే మరణం పొందటం వలన యాజకులకు మారుతూ ఉన్నారు. కాబట్టి ఏమనుంది? చావుకులోనైన వారు 10వ వంతును పుచ్చుకొనుతున్నారు. అంతే. అయితే ఈ క్రమమును చూడగా దీవించుతున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుతున్నాడు. అంతేకాక 9వ వచనం, ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా లేవీ దశమాంశాలు ఇచ్చాడా అంటే? ఇచ్చాడు అన్నట్టు. ఎవరి ద్వారా ఇచ్చాడు? అబ్రహాము ద్వారా ఇచ్చాడు. అబ్రహాముకి లేని కాలంలో లేవి ఎక్కడున్నాడు? అసలు లేవి 4వ తరం వాడు కదా, లేవి లేడు కదా. మరి లేవి కూడా ఇక్కడ లేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ అంతేకాక ఒక విధమైన చెప్పిన 10వ వంతు పుచ్చుకునే లేవి కూడా అబ్రహాం ద్వారా దశమాంశాలు ఇచ్చాడంటాడేంటి? ఆ కాలంలో లేవి లేడు కదా, అబ్రహాంకే పిల్లలు పుట్టలేదు కదా. మరి లేవి ఎలా ఇచ్చాడు? 4వ తరం వాడు అనేసి మనం మనం అడుగుతుంటే ఏలైనగా చూడండి ఆన్సర్ చెప్తున్నాడు. ఇప్పుడు లేవి లేడా? అబ్రహాం గారు మెల్కీసెదెకుకి దశమాంశాలు ఇచ్చినప్పుడు నీకైతే లేవి లేకపోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూద్దాం చూడండి. ఏలైనగా మెల్కీసెదెకు అతని పితరుడు అంటే అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి అబ్రహాము గర్భంలో ఉండెను, తన పితరుని గర్భంలో ఉన్నాడు. పితరుని గర్భంలో నేను ఉన్నాను కదా, నేను ఉన్నప్పుడే కదా దశమాంశాలు ఇచ్చింది. ఇప్పుడు మనం ఉన్నప్పుడే కదా, మనం లేమా? ఎక్కడ మనం ఈ జగత్తు పునాది వేయబడక మునుపు మనం లేమా అంటే ఉన్నాము. ఎక్కడున్నాము? దేవుడు సంకల్పించినప్పుడు దేవునిలో ఉన్నాము. ఆ తర్వాత దేవుడు క్రీస్తుని కన్నప్పుడు క్రీస్తులో ఉన్నాము. క్రీస్తు ద్వారా మనం కలిగిన వారం. క్రీస్తు దేవుడు కన్నాడు. ఎలా కన్నాడంటే క్రీస్తు ద్వారా కన్నాడు. క్రీస్తు ద్వారా మనం కలిగిన వాళ్ళు. ఇదంతా లేనప్పుడు మా జగత్తుకి పునాది వేయబడక మునుపు మనం లేమా అంటే ఉన్నాము. ఎక్కడున్నాము? దేవుల్లో ఉన్నాం. అది ఎలా ఉన్నాం అనేది మనం ఇంకా కిందకెళ్ళి మనం తెలుసుకుందాం. ఈ మాటలు ఎక్కడున్నాయి టూకీగా మీరు రాసుకోండి చాలు. ఎక్కడున్నాయి? ఆదికాండము 14వ అధ్యాయంలో 11 నుంచి 20 వచనాల్లో ఇప్పుడు మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఆదికాండము
14వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుంటే ఇప్పుడు మనకు ఏదైతే కొత్త నిబంధనలో ఎబ్రీ గ్రంథంలో రాయబడిన యొక్క మాటల సారాంశం ఏదైతే ఉందో అక్కడ ఉన్న మాటల సారాంశాన్ని ఇక్కడ రాశాడు. అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము గారు మెల్కీసెదెకుకి దశమాంశాలు ఇచ్చాడంట. దశమాంశాలు ఇచ్చినప్పుడు మరి అబ్రహాము గారికి పిల్లలు లేరు, అబ్రహాము గారికి పిల్లలు లేరు. మరి తర్వాత అబ్రహాంకి ఇస్సాకు పుడితే, ఇస్సాకు యాకోబు పుడితే, యాకోబుకి 12 మంది పుడితే, ఈ 12 మందిలో ఒకడు లేవి, అంటే 4వ తరం వాడు. అబ్రహాము మరి మెల్కీసెదెకుకి దశమాంశాలు ఇచ్చినప్పుడు మరి లేవి నేను లేననుకుంటున్నావా, నేను ఉన్నాను అంటాడు. ఎక్కడున్నావా నువ్వు అంటే, నేను నా పితరుని గర్భంలో ఉన్నాను అంటాడు. నేను నా పితరుని గర్భంలో ఉన్నాను అంటున్నాడు. మరి ఇప్పుడు మనం ఆలోచన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మరి మనమే యేసుక్రీస్తు మరి ఎవరిలో ఉన్నాడు? యేసుక్రీస్తు ఎవరిలో ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు మరి ఎవరిలో ఉన్నాడు? తండ్రిలో లేడా అంటే లేకపోవడం లేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రిలో నుంచి వచ్చాడు. కాబట్టి ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో తండ్రిగా ఉండి తండ్రి కనగా కుమారుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఎప్పటి నుంచి ఉన్నాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచే లెక్క పెడతావా? పుట్టక ముందు లేడంటావా? మరి ఇక్కడ నేను పుట్టక ముందు కూడా నా తండ్రి గర్భంలో ఉన్నాను, నేను లేకపోవటం ఏంటి? నేనే దశమాంశాలు ఇచ్చాను అంటున్నాడు. మరి లేవి పుట్టక మునిపే ఉన్నాడు, నేనున్నాను, నా తండ్రి గర్భంలో ఉన్నాను, నేను కూడా దశమాంశాలు ఇచ్చాను అంటాడు. అంటే నా పితడు ఏదైతే చేశాడో దానిలో నాకు పాలు ఉందే అని చెప్తున్నాడు, నాకు పాలు ఉందని చెప్తున్నాడు. మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? మనం ఎప్పటి వారం? మనం ఎప్పటి నుంచి ఉన్నవారం అనేసి మనం ఆలోచిస్తే మన విషయంలో కూడా మనం జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవారం. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవారం అంటే అర్థం ఏంటంటే, ఎలా అంటే అసలు నిన్ను కావాలని దేవుడు ఎప్పుడు తలంచాడు, ఎప్పుడు కావాలని ఆయన కోరుకున్నాడు? ఆయన సంకల్పం ఏంటి? దేవుని సంకల్పంలో నిన్ను కావాలని కోరుకున్నప్పుడే నుండి నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావు? దేవుల్లో ఉన్నావు, నువ్వు లేకపోవటం లేదు. అబ్రహాము మెల్కీసెదెకుకి దశమాంశం ఇచ్చినప్పుడు లేవి లేడా అంటే లేవి ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడున్నాడంటే అబ్రహాం గర్భంలో ఉన్నాడు. 4వ తరమైన లేవియే మరి పితరుల గర్భంలో ఉన్నప్పుడు, మరి జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిన్ను కావాలని కోరుకున్నప్పుడు కానించి నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావు అంటే దేవుల్లో నువ్వు ఉన్నావు. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూసుకున్నప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తం ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చూడండి, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఎంత ముందుగా మనం ఉన్నవారము, మనల్ని నిర్ణయించుకున్నాడంటే మనం ఎంత ముందుగా ఉన్నవారము. ఒకసారి ఎంత ముందుగా చూద్దాం చూడండి. ఎంత ముందుగా మన కావాలని స్వీకరించుకోవాలని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న. ఎప్పుడైతే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, యేసుక్రీస్తును మన కోసం నియమించుకున్నాడో, ఎప్పుడైతే ఆయన సంకల్పించాడో మనం ఆయన్ని కుమారులుగా కావాలని, అప్పటి నుంచి మనం ఉన్నవారం. ఎక్కడ ఉన్నవారం? మనం లేకపోవటం లేదు. మెల్కీసెదెకుకు దశమాంశాలు అబ్రహాం ఇచ్చినప్పుడే లేవియే నేను అబ్రహాం గర్భంలో నా పితరుని గర్భంలో ఉన్నాడు అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మన కోసం సంకల్పించి, మన కోసము నిర్ణయించుకుని, మన కోసము నియమించి నా కానిచ్చి నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావు అంటే దేవుల్లో ఉన్నావు. ఎక్కడున్నావు? దేవుల్లో ఉన్నావు. మనం చూద్దాం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-11 వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి
ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు అయినా కూడా మనకు అర్థం కావట్లా. చూడండి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగాలని ఆ కృపను మనకు విస్తరించాడు. విస్తరిస్తే కూడా మనకు అర్థం అవట్లేదు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఆయన చిత్తమును గూర్చిన మర్మాన్ని తెలియజేశాడు. ఇదిగోనయ్యా, ఇన్ని సంవత్సరాలు ఇన్ని జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నాకు కుమారుడిగా కావాలని నువ్వు కోరుకున్నప్పుడే నేను ఎప్పుడైతే ఆలోచన చేశానో సంకల్పించానో అప్పటి నుండి నువ్వు నాలో ఉన్నావు, నిన్ను లేనివాడిగా చూస్తలా, నిన్ను ఉన్నవాడిగా చూస్తున్నాను అనేసి దేవుడు చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నవారమని అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు అప్పటికి ఉన్నావు, నువ్వు పుట్టి ఉన్నావు, నువ్వు బహు వృద్ధుడువు అంటుంటే యోబు బహు వృద్ధుడు ఏంటండి? దేవుడు తప్పు మాట్లాడుతున్నాడా ఏంటి? ఇక్కడ కూడా మనం చూస్తే మనం ఎప్పటి వారం జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిన్ను క్రీస్తులో నువ్వు లేకపోతే క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఉన్నావు కాబట్టి అప్పటి నుండి ఉన్నవాడు. అది ఎప్పుడు మనకి బయలుపరిచాడు ఈ సంగతి? కాలము సంపూర్ణముడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనము సంపూర్ణ జ్ఞాన వివేకములు కలుగుటకు ఆ కృప మన ఇళ్ళ విస్తరింపజేసాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద అంటే మనము భూమి మీద ఉన్నవే కానీ అంటే మనము పరలోకంలో ఉన్నవే అంటే తండ్రి దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను ఎప్పుడు నిర్ణయించుకున్నాడు. జగత్ అప్పటి నుండి నువ్వు ఎప్పుడు వాడు తెలుసా? నువ్వు జగత్తుకి పునాది వేయబడక మునుపు నుండి నువ్వు ఉన్నావు. 12వ వచనం చూద్దాం. 12వ వచనం 1 కొరింథీ ఎఫెసీ పత్రిక 1:12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా అంటే ఎంత ముందుగా నిర్ణయించాడో ఒకసారి ఆలోచి. మనం ముందుగా నిర్ణయించి జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. నువ్వు ఆయన యందు స్వాస్థ్యముగా నిన్ను ఏర్పరచుకున్నది ఎప్పుడు? ముందుగా జగత్తి పునాది వేయబడక. అంటే నువ్వు ఎప్పుడు వాడో ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు వారో మన గురించి మనం అర్థం చేసుకోవట్లే. బైబిల్ నీ గురించి రాయబడిన సంగతులు నువ్వు అర్థం చేసుకోక యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు ఎలా అవుతాడండి? ఈ దేవుడు మొదటివాడు కడపటివాడు అండి కాబట్టి అండి ఆయనే ఈయనండి ఇద్దరు ఒకలేండి. ఇది మర్మం అండి. ఏంటండి మర్మం? మర్మమా కర్మమా? నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. బైబిల్లో ఉన్న సత్యాలను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నా. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసి నిన్ను గురించి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ని పరిశీలన చేస్తానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. 12వ వచనం, దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచి ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము. ఆ నిర్ణయించినప్పుడు నువ్వెక్కడున్నావు? అబ్రహాము మెల్కీసేదెకుకి దశమాంశాలు ఇచ్చినప్పుడు లేవి ఎక్కడున్నాడు? దేవుడు నిన్ను కావాలని కోరుకున్నప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు లేవా అంటే ఉన్నావు. ఎక్కడున్నావు? దేవుల్లో ఉన్నావు. నువ్వు కూడా ఉన్నావు. ఆ తర్వాత ఏం చేసా? ఆయన సంకల్పాన్ని బట్టి సమస్త కార్యాలే జరిగిస్తూ ఉన్నాడు. ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు. దేవుడు ఏంటంట ఈ సంకల్పము? నిత్య సంకల్పం అంట. ఎవరి గురించి అండి ఈ సంకల్పం? ఎవరి గురించి సంకల్పం? చూడండి, నిత్య సంకల్పంలో నువ్వు ఉన్నావా? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నిత్య సంకల్పంలో, దేవుని నిత్య సంకల్పంలో నువ్వు ఉన్నావా అంటే ఉన్నావు. అదే అర్థం చేసుకో. నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి
శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలుగుతుంది. ఎందుకు ధైర్యము నిబ్బరమైన ప్రవేశము నీకు కలుగుతుందంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము. ఈ నిత్య సంకల్పములో దేవుడు యేసుక్రీస్తులో చేసిన నిత్య సంకల్పము ఎప్పుడు ఈ సంకల్పంలో నువ్వు ఉన్నావా లేదా, ఇది మనకు కావాలి. సంకల్పంలో ఉన్నామా అంటే ఉన్నావు. ఆ సంకల్పించినప్పటి నుండి కూడా నువ్వు ఉన్నవాడవు. అందుకనే యోబుతో అంటాడు, ఇవన్నీ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు. దేవుని ప్రణాళికలో పుట్టాడు ఆయన, అప్పటికే పుట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు బహువృద్ధుడు అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:13 ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నాడంట దేవుడు. ఎందుకు కలగజేస్తున్నాడు? మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పమును నెరవేర్చడానికి, ఆయన దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి మీలో దేవుడు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. ఆయన దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి. 2 తిమోతి పత్రిక 1 అంటే ఆయన దయా సంకల్పం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. 2 తిమోతి 1 9-11 మన క్రియలను బట్టి కాక, చూడండి, ఇందాక ఆయన దయా సంకల్పము, ఇక్కడ స్వకీయ సంకల్పము. అక్కడేమో ఎఫ్సి పత్రికలు ఏముంది, అక్కడ నిత్య సంకల్పం అని ఉంది. మరి ఎఫ్సి పత్రికలో కూడా ఆయన చిత్తానుసారమైన దయా సంకల్పం అనేది అక్కడ రాయబడి ఉంది. చూడండి, నువ్వు పుట్టావు, నువ్వు ఉన్నావు అంటే దేని బట్టి ఉన్నావు అంటే ఆయన దయా సంకల్పము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. చూడండి, ఎప్పుడు అనుగ్రహించబడింది క్రీస్తులో మనకి? అనాది కాలములోనే. అంటే అనాది కాలం అంటే ఆయన దేవుడు ఎప్పుడైతే నిన్ను కావాలని కోరుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే నీకోసం క్రీస్తుని నియమించాడో అప్పుడే అంట అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడింది. అక్కడ ఏర్పరచుకున్నాడు, ఇక్కడ బయలుపరచబడిందైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏం చేశాడంటే ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వెలుగులోనే తెచ్చాడు. జీవమును అక్షయతను, ఇదే దేవుడు సంకల్పము, దయా సంకల్పము, ఆయన నిత్య సంకల్పము, ఆయన కృపా సంకల్పము, ఆయన స్వకీయ సంకల్పము ఏంటంటే మరణము నిరర్ధకము కావటం, జీవము అక్షయత సువార్త వల్ల వెలుగులోనికి రావటము అనేసి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నువ్వు ఎప్పటి వాడు, నిన్ను ఎప్పుడు కావాలని కోరుకున్నాడు? దేవుని దయా సంకల్పములో, నిత్య సంకల్పములో, కృపా సంకల్పములో మరి ఆయన క్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి ఆ మహిమ, ఈ ఆధిపత్యాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? ఉత్తునే ఏదో యేసుక్రీస్తు నమ్ముతున్నామంటే ఏదో నమ్ముతున్నామనే ఒక దేశలో ఉన్నావు కానీ, దేవుడిని నమ్ముకుంటే నాకు అది ఇస్తాడు, నాకు ఇది ఇస్తాడనే దేశలో ఉన్నావు కానీ అసలు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? అసలు దేవుడు నీ విషయంలో ఆయన ఆలోచన ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన దయా సంకల్పం ఏంటి, ఆయన కృపా సంకల్పం ఏంటి, ఆయన నిత్య సంకల్పం ఏంటి? అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? బైబిల్ చదివితే నీకు ఇవి ఎప్పుడైనా తడతాయా? తట్టాలి. ఎందుకు తట్టట్లేదు? నీ జన్మ సరైనది కాదు. ఇది నువ్వు బాప్తిజం తీసుకున్న బాప్తిజమే కరెక్ట్ కాదు. అందుకనే ఏం కనపడతాయి నీకు? ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన, లౌకిక సంబంధమైన, ఇహ సంబంధమైన ఇవే కనపడతాయి.
వాటినే నువ్వు అర్థం చేసుకుంటావు బైబిల్. అందుకనే నీ బైబిల్ అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని ఎవరిని నిందించట్లేదు. తప్పు ఎక్కడ జరిగింది అనేది చెప్తున్నాను, కానీ ఎవరిని నిందించట్లేదు, ఎవరిని దూషించట్లేదు. గమనించాలి, తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది అనే తప్పు నేను చెప్తా ఉన్నాను, అంతేగాని మరొకటి కాదు. అర్థం చేసుకోండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైన వాగ్దానమునకు వారసులైన మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడన జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎడల ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ముందు సంకల్పము, తర్వాత ప్రమాణము, తర్వాత వాగ్దానము, తర్వాత దృఢపరచడం. ఇవన్నీ దేన్ని బట్టి జరిగిస్తున్నాడు దేవుడు? ఆయన దయా సంకల్పమును బట్టి సమస్త కార్యాలని సమకూర్చి నెరవేరుస్తూ ఉన్నాడు. అంత నెరవేరుస్తూ ఉంటుంటే మనము ఏం చేస్తున్నాం? మన బాధ్యత ఏంటి? మన ఆలోచన ఏంటి? అసలు మన తలంపులేంటి? మన దేనికి అసలు ఏంటి మన సంకల్పం? నువ్వు ఎప్పటి వాడు నీకు అర్థమవుతుందా అంటే అర్థము అవ్వాలి. మనం ఎవరి నుండి వేరుపరచబడ్డవారు? మనం ఎవరి నుండి వేరుపరచబడ్డాము? ఒక్కసారి ఆలోచింది. ఎవరి నుండి వేరుపరచబడ్డావు? నువ్వు మొదటివాడు కడపటివాడు అనంటే నువ్వు ఎవరి నుంచి వేరుపరచబడ్డావు? చూడండి, యేసుక్రీస్తుని గురించి చూస్తే ఆయన మొదటివాడు కడపటివాడు అంటే మరి ఆయన కనబడ్డాడు కదండి, ఆయన మొదటివాడు కడపటివాడు ఎలా అవుతాడు అనే ఆలోచన మనకి ఉంది కదా. ఇప్పుడు మరి మనం యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడా, మనం కూడా మొదటివాడు కడపటివాడా అనేసి మనం పరిశీలన చేస్తే ఇప్పుడు చూడండి, దేవుడై ఉన్న ఆత్మ, ఇది దేవుడై ఉన్న ఆత్మ. దేవుడై ఉన్న ఆత్మ నుండి ఆత్మ నుండి కొంత ఆత్మ దేవుడు వేరుపరిచాడు. దేవుడు క్రీస్తుని కన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం చూస్తే మరి ఈ దేవుడు ఎప్పటివాడు? మొదటివాడు కడపటివాడు. మరి ఈ దేవుడి నుండి వేరుపరచబడిన ఈ ఆత్మ ఎప్పటిది? ఈ ఆత్మ కూడా మొదటిది కడపటిది, దేవుని నుండి వేరుపరచబడింది. ఇది ఈ పేపరు ఎంతకాలం నుంచి ఉందో ఈ పేపరు అన్ని సంవత్సరాలు. ఇది 20 సంవత్సరాల పేపర్ అంటే ఇది 10 సంవత్సరాల పేపర్ అవుద్దా? ఎందులోంచి వచ్చింది? ఇందులోంచి వేరుపరచబడింది. దేవుని నుండి వేరుపరచబడిన వాడు యేసుక్రీస్తు. దేవుడు ఎప్పటివాడు? యేసుక్రీస్తు కూడా ఎప్పటివాడే. దేవుడు ఎప్పటివాడో యేసుక్రీస్తు. అలాగే మనం ఆలోచన చేస్తే మన విషయంలో కూడా మనం ఆలోచిస్తే మనము కూడా ఎప్పటి వారము? మనం కూడా ఎవరిలో ఉండేవాళ్ళం? దేవుడై ఉండేవాళ్ళం. దేవుడై ఉండగా కుమారులుగా ఈ లోకానికి వచ్చాం. మనం కూడా దేవుని నుండి వేరుపరచబడిన ఆత్మలమే, కానీ మనం వేరే కాదు. మనము దేవునికి వేరుగా ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళంగా మనం కాదు. దేవుని నుండి వేరుపరచబడిన, దేవుడై ఉన్న ఆత్మ నుండి వేరుపరచబడిన జీవాత్మలమే మనం. చూద్దాం చూడండి, యోహాను సువార్త ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి, జీవవాయువు ఊదాడంట. ఊదిన జీవవాయువు ఎక్కడి నుంచి ఊదాడు? తనలో నుండి ఊదాడు జీవవాయువు. అంటే ఇక్కడ మనం చూస్తే ఎక్కడి నుంచి వేరుపరచబడిన వాళ్ళం మనం? ఎక్కడి నుంచి అంటే దేవుడై ఉన్న ఆత్మ నుండి వేరుపరచబడ్డాం. దేవుడై ఉన్న ఆత్మ నుండి ఎవరు వేరుపరచబడ్డారు? ముందు ఎవరు వేరుపరచబడ్డారు? ఆది సంభూతుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ తర్వాత దేవుడు మనల్ని ఎవరి ద్వారా చేశాడు? మనం ఎవరు చేసిన పని ఉన్నాము? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన కన్నాడు. అంటే మనం ఎవరి ద్వారా? ఇది సూపర్ థియాలజీకి వస్తుంది అనమాట. ఇదేమొస్తుందంటే ఇంకా సూపర్ థియాలజీ. దేవుడు ఆదికాండం 2:7 అంటే టూకీగా దేవుడు కన్నాడు అనేది వస్తుంది. దేవుడు ఎలా కన్నాడు అంటే దేవుడు క్రీస్తు ద్వారా కన్నాడు. మనం క్రీస్తు ద్వారా కలిగిన వాళ్ళం. చూద్దాం రిఫరెన్స్. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం.
మనము ఏముందండి, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఎవరు చేసిన పని ఉన్నాము? ఆయన చేసిన అంటే దేవుళ్ళలోంచి క్రీస్తు వస్తే క్రీస్తు ద్వారా మనం సమస్తమే మిగతా మనమైనా పరిశుద్ధాత్ముడైనా ఏది దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనాలు ప్రభుత్వాలు ఏదైనా కూడా యేసుక్రీస్తు ద్వారానే కలిగినాయి అనమాట. చూద్దామా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అదే మాట రాయబడింది. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలైనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఏమన్నా ఆయన నుండి కలిగను. ఆయన నుండి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. దేవుడి నుండి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగింది. దేవుని నుండి క్రీస్తు అయితే క్రీస్తు ద్వారా, దేవుని నుండి క్రీస్తు ద్వారా సమస్తం మనము పరిశుద్ధాత్ముడు సమస్తం. చూద్దాం చూడండి. ఆయన నిమిత్తం మనము ఉన్నామని మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఉందా? ఆయన నుండి అని ఉందా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముంది? దేవుని నుండి క్రీస్తు ద్వారా సమస్తము కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారు. మనం ఎవరి ద్వారా కలిగిన వారు? దేవుని నుండి క్రీస్తు అయితే క్రీస్తు ద్వారా మనం కలిగిన వాడు. ఎంత చాలా ఇది సూపర్ థియాలజీ అనమాట. మనం ఆదికాండం 2:7 ప్రకారం ఏంటంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువుగా నరుడు జీవాత్మ అని టూకీగా అక్కడ చెప్తా ఉన్నాం. అది పరిశుద్ధాత్మని బోధ. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మని బోధలో సర్వసత్యంలో ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఉన్నాడు. ఎలా కలిగిన వాళ్ళము, ఎవరి ద్వారా కలిగిన వాళ్ళము, ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అందుకని అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం 26-27 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి, ఇక్కడ మనం చూస్తే ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు అంటాడు. ఇక్కడ ఒకడు ఎవరు అంటే భూమి మీద కాబట్టి ఆదాము అనాలి. భూమి మీద కాబట్టి అక్కడ మనం చూసుకుంటే ఆయన ద్వారా మనం కలిగిన వారం అంటే ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా కలిగిన వాడు. ఇక్కడ ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు అంటే ఆ ఒకడు ఎవరంటే ఆదాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆదాము అవుతాడు. కాబట్టి ఒకరిని ప్రభు అవుతాడు. ఆయన నుండి మనం కలిగిన వాళ్ళం, యేసుక్రీస్తు నుండి మనం కలిగిన వాళ్ళం అనేది అక్కడ. అయితే యేసుక్రీస్తు నుంచి కలిగిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరు? ఆదాము ద్వారా లోకంలో ఉన్న ప్రతి జాతి మనిషిని ఆయన సృజించాడు. అదనమాట, స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సూచించాడు అనేసి ఒకరి నుండి అంటే మనం క్రీస్తు అని లెక్క పెట్టడానికి ఇక్కడ ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు ఒకరి నుండి అనేది భూమి మీద కాబట్టి ఆదాము అనేసి మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకీ సమస్య ఏంటంటే మరి మనం దేవుడున్నాడు, దేవుళ్ళలోంచి యేసుక్రీస్తు విడిపోయాడు. దేవుడు ఎప్పుడు వాడో యేసుక్రీస్తు కూడా అప్పుడు వాడే అన్నాం కదా. మనం ఎవరి ద్వారా కలిగిన వాళ్ళం? మనం క్రీస్తు ద్వారా కలిగిన వాళ్ళం. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు వాడో మనం కూడా అప్పుడు వాడు. టోటల్ ఈ మనం అందరం కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మనం అందరం కూడా ఎవరి నుంచి విడిపోయిన వాళ్ళం? తండ్రి నుంచి విడిపోయిన వాళ్ళం. అంటే మనము అనే ఆత్మలో ఎవరిలోంచి పాలు పొందాము? తండ్రిలోంచి పాలు పొందాము. దేవుని ఆత్మ నుండి మనం పాలు పొందిన వాళ్ళం, దేవుని ఆత్మ నుండి. చూద్దాం నుండి ఈ సంగతులు మనం తెలుసుకుని ఈరోజు మనం పాఠం ముగిద్దాం. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 1 యోహాను 4:13 దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మనము అనబడే ఆత్మలో ఎవరిలో పాలు మనము
అంటే దేవుడై ఉన్న ఆత్మలోంచి పాలు మనం. అందుకనే మనం చూస్తే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు, మనలో ఉన్నవాడు. అలాగే కీర్తనల 16వ అధ్యాయము 16వ కీర్తన 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావు. కీర్తన 16:5, యెహోవా నా స్వాస్థ్య భాగము అంటాడు. చూడండి ఏమంటాడు, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాబట్టి మన స్వాస్థ్య భాగం ఎవరు? మనం ఎవరి నుంచి విడిపోయిన వారం అదనమాట. కీర్తన 119:57, కీర్తన 119:57, యెహోవా చూడండి ఎంత అద్భుతమైన. చూడండి యెహోవా ఈ ముక్క మాట్లాడుతుంది, యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకొని ఉన్నాను అంటాడు. అలాగే విలాప వాక్యాలు 3వ అధ్యాయము 24వ వచనం, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 24వ వచనం, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయనేందు నేను నమ్మకించి ఉన్నాను అనేసి, యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగమని నమ్ముకొనుచున్నాను. కీర్తన 90:1-2 వచనాలు. ఇంకా అద్భుతమైనటువంటి సంగతి ఇది. మన నివాసం ఎక్కడ? మనం ఈ లోకానికి రాకమునుపు ఎక్కడ ఉండేవాళ్ళం? తరతరాల నుంచి మన నివాసం ఎక్కడ? మనం మనం మన గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు అంటే, అయ్యో యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడా అనేసి ఎలా అవుతాడని అనుకుంటున్నాను. అసలు నీ గురించి బైబిల్ ఏం చెప్తుంది? మనం ఎప్పటి వారము? చూడండి ఏమంటుంది 90:1-2, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. చూడండి తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ తరతరముల నుండి ఆయనలో ఉండి ఆయన నుండి వేరుపరచబడినటువంటి జీవాత్మలమే మనము. యోబు 27వ అధ్యాయము 1-2 వచనాలు, యోబు 27:1-2 వచనాలు. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లైనను, చూడండి నా ఊపిరి నాలో ఇంకను పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రముల్లో ఉండుటను బట్టి. చాలండి ఏమంటాడు? దేవుని ఆత్మ ఎక్కడుందట? నా నాసికారంధ్రాల్లో ఉండటాన్ని బట్టి. ఈ ఆత్మ ఎక్కడుండేది? దేవుల్లో ఉండేది. దేవుని నుండి వేరుపరిచి మనలో వచ్చింది. మన నివాస స్థలం ఎక్కడ? తరతరముల నుండి దేవుల్లో ఉండేవాళ్ళం. ఒకప్పుడు దేవుల్లో ఉండేవాళ్ళం. దేవుని సంకల్పాన్ని బట్టి మన ఉనికి అనేది దేవుల్లో ఉంది. అప్పటి నుండి మనం ఉన్నవారం. దేవుల్లో మన ఉనికి అనేది ఉంది. ఆ తర్వాత దేవుడు మళ్ళీ కన్నా తర్వాత ఇక్కడికి వచ్చాం. మరి మనం ఎవరి నుంచి వేరుపరచబడ్డాం అంటే దేవుని నుండి వేరుపరచబడ్డాం. యోబు గ్రంథము 34:14-15, 34:14-15, ఆయన తన మనస్సును తన మీదనే ఉంచుకునేడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునేళ్ళ శరీరులందరూ ఏకముగా నశించెదరు. నరులు దూలైపోతారంట. ఏం తీసేసుకుంటే నరులు దూలైతారు? తన శ్వాసను తన యొద్దకు తిరిగి అంటే జీవాత్మను తీసేసుకుంటే నరులు ఏమవుతారు? మళ్ళీ మన్ను అనేది వెనకటి వల్లనే మన్ను అయిపోద్ది అంటాడు. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనలో ఎలా ఉన్నాడు? మనం ఇక్కడ మనం చూసుకుంటే మనం ఎవరిలో పాలు? మనమై ఉన్న ఆత్మ ఎవరిలో పాలు? దేవునిలో, మన ఆత్మలో మనం పాలు. కాబట్టి మనము ఒకప్పుడు లేమా అంటే ఉన్నాము. మరి రేపు ఉండమా? ఇప్పుడు ఉన్నామా? రేపు ఉండమా? ఉంటామంటానికి రేపు చెప్పు. ఇది కావాలి.
అవును కదా. అవును అంటే కాదు, చెప్పాలి కదా, చెప్దాం. ఎందుకులే, బైబిల్లో ఉన్నాయి, చెప్దాం. అవి చెప్పి ముగిద్దాం, సరేనా? అవి చెప్పుకుందాం. ఇక మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండేవాళ్ళం. మనం ఆ, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఫినిష్ అయిపోయింది, ఇదే జీవితం అనేది కాదు. ఇదే జీవితం కాదు. ఈ 70-80 సంవత్సరాల కోసమే దేవుడు మనల్ని సృజించలేదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని ప్రణాళిక ఏంటి అంటే, మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా సదాకాలము జీవించాలని దేవుని యొక్క కోరిక, దేవుని తలంపు, దేవుని ఆలోచన. కాబట్టి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. చూద్దాం. 1 దశలోనిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. 4వ అధ్యాయము 14, 15-16 వచనాలు. 15-16 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మేము నిద్రించిన ఆయన సన్నిధికి చేరమంటాడు. సన్నిధికి, ఎవరి సన్నిధికి? తండ్రి సన్నిధికి. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ, పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమే నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. ఎంతకాలం ఉంటాం ప్రభుతో? సదాకాలం. ఎక్కడ ఉంటాము? మన ఎవరికి అప్పగిస్తాడు? తండ్రికి అప్పగిస్తాడు. తండ్రికి అప్పగిస్తే మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. తండ్రికి అప్పగిస్తాడు. చూడండి. ఆ మీదటి సజీవులమైన వెళ్తుండే మనం కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి కొనుపబడదాము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. మన యేసుక్రీస్తు మన ఎవరికి అప్పగిస్తాడు? ఎవరికి అప్పగిస్తాడు? తండ్రి దేవునికి అప్పగిస్తాడు. ఎక్కడుంది ఆ మాటలో? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తా అంటే మనల్ని అప్పగిస్తాడు. రాజ్యాన్ని అప్పగిస్తాడు. అక్కడ మనం ఎంతకాలం ఉంటాం? సదాకాలం ఉంటాము. యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి మన గురించి మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికని, నిత్య జీవం ఆయనలో ఉందని, ఆయనే జీవం అని ఎన్నో సంగతులు చెప్పాడు. గబగబ ఆ సంగతులు మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వాసముతో ప్రతివాడు నిత్య జీవము పొందుటి. నిత్య జీవము పొందటం తండ్రి చిత్తం. అంటే మనము నిన్నటి వారం అనేది మనం చూసాం. ఇప్పుడు మనకి తెలుసు మనం ఇవాళ వారం. మరి రేపటి వారమా అంటే దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అంటున్నాడు. నిత్య జీవం ఎవరిలో అనుగ్రహిస్తాడు అంటున్నాడు? కుమారుడైన యేసుక్రీస్తులు అనుగ్రహిస్తాడు. అదే తండ్రి చిత్తం అంటున్నాడు. మరి మనకు నిత్య జీవం ఉంది. దేవుడు నిత్యజీవి, యేసుక్రీస్తు నిత్యజీవి, మనం కూడా నిత్య జీవులు. ఎందుకంటే మనం ఎవరిలోంచి విడిపోయిన ఆత్మలో? తండ్రిలోంచి విడిపోలేదు. దేవుడే ఉన్న ఆత్మకు ఆది లేదు, అంతము లేదు, ముగింపు లేదు, నాశనం లేదు. మనమై ఉన్న ఆత్మకు కూడా ఆది, అంతము, ముగింపు, నాశనము లేదు. మనము కూడా మొదటి వారం, కడపడి వారం. రేపు ఉంటాం. మనం లేని వారం కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. విశ్వసించువాడు ఎవరంట? నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6:48. 6:48. మీరు ఏం చేయాలంటే 6:48 రాయండి. ఆ తర్వాత యోహాను రాసుకోండి. తర్వాత యోహాను సువార్త 6:54. 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము. చూడండి, నిత్య జీవము గలవాడు అనేవాడు ఉన్నాడా? మనం నిత్య జీవము గలవారముగా ఉండవచ్చా?
ఉండవచ్చు. నిత్య జీవం గలవారంగా ఉండాలంటే ఏం చేయాలనేసి యేసుక్రీస్తు అప్పుడు యూదులతో చెప్తా ఉన్నాడు. చూద్దాం. యోహాను సువార్త 11 అధ్యాయం 25 యోహాను సువార్త. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ వచనం అర్థం నేర్చుకుందాం మనం. చాలామందికి వచనం అర్థం అవ్వట్లేదు. ఏంటంటే యేసుక్రీస్తు అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బతుకుతాడు. అంటే చనిపోయినా బతుకుతాడంటే అర్థం ఏంటి? అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నా, అంటే జీవించుతున్నా ఉన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడిగా ఉన్న పరిస్థితుల్లో అపరాధాల చేత పాపముల చేత చనిపోయి ఉన్నా సరే ఏంటి ఆయన యందు విశ్వాసం ఉంటే బ్రతుకుతాము అంటాడు. బ్రతుకుతాము. బ్రతుకుతాము? దేని విషయంలో? ఆత్మ సంబంధంగా బతుకుతాము. చనిపోయిన పాపము నుండి విడుదల పొందుతాము, బతుకుతాము. బతికి ఆయన యందు విశ్వాసం, బతికిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి బతుకుతాము. బతికిన తర్వాత కంటిన్యూ ఏం చేయాలి? రక్షణను కొనసాగించుకోవాలి. అందుకనే అంటాడు బతికి ఆయన యందు విశ్వాసం. బతికిన తర్వాత పక్కకి వెళ్ళకూడదు. బతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ కూడా చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఇదనమాట. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అనేసి. అంటే ఎన్నటికీ చనిపోడు అనేది శరీరాన్ని గురించి కాదు. ఇది అక్కడ చనిపోయినా బ్రతుకుతాడు అనేది కూడా, చనిపోయినా బతుకుతాడు అనేది కూడా శరీర సంబంధమైన చనిపోవటం కాదు. ఆత్మ సంబంధంగా చనిపోయినోడు ఆయన వాక్యాన్ని విని ఆయనకు లోబడితే బతుకుతాడు. బతికి ఆయన యందు విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తే నరకానికి మాత్రం వెళ్ళడు అంటున్నాడు. ఎన్నటికీ చనిపోడు అంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని రుచుడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను 5:24 యోహాను నా మాట విని నన్ను పంపిన వాని యందు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటాడు. మనం కూడా నిన్నటి వారం, ఇప్పుడు వారం, రేపటి వారం, మనము మొదటి వారం, మనము కడపటి వారం కూడా. కాబట్టి యోహాను సువార్త 3:15 అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవల్ల నిత్యజీవం పొందటం కోసం యేసుక్రీస్తు ఎత్తబడ్డాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతనో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముతో ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిందే దేనికోసం అంటే నిత్యజీవం పొందటం. నిత్యము జీవిస్తాం. నిత్యజీవం దేవుడు నిత్యజీవి, మనం కూడా నిత్యము జీవించాడు. యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద వచ్చును అంటాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఎవడంట? నిత్యజీవము. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరికొన్ని వచనాలు చూద్దాం. రోమాపత్రికలో 6:22 రోమా 6:22 ఆయనను ఇప్పుడు పాపమును విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగిటే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. దాని అంతం ఏంటి? ఎవరికి? మీకు ఫలము అంటాడు. మీకే నిత్యజీవము. దాని అంతం మీకు నిత్యజీవము అంటాడు. మనకి నిత్యజీవం. 1 యోహాను 2:25 నిత్య జీవమును అనుగ్రహించును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చూడండి, నిత్య ఈ జీవం ఎవరిలో ఉందంట? ఈ జీవము తన కుమారుని యందు ఉన్నది. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అంటాడు. తర్వాత అది ఎక్కడుందో చూద్దాం. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 11-12 చదవండి. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. చూద్దాం. దేవుడు ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము. అంటే జీవము కలిగిన వాళ్ళు ఉన్నా నిత్య జీవము, నిత్య జీవానికి పాత్రలమేనా? మనం పాత్రలమే. కాబట్టి మనం మరి కడపటి వారమేనా? మనం కూడా కడపటి వారమే. మనం ఎప్పటికీ ఉంటాం. మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండేటటువంటి వారం. 1 తిమోతి 1:16 ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి
నేను మాదిరిగా ఉండలేగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచాను. ఈ దేనికోసమంట? నిత్య జీవము నిమిత్తము విశ్వసించు వారికి మాదిరిగా ఉండటం కోసం. నిత్య జీవాన్ని పొందుకునే వాళ్ళమా మనం అంటే? అవును, పొందుకునే వాళ్ళం. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుకుని పిలువబడితివి అంటాడు. పొందుకుంటానికి దేనికోసం పిలువబడ్డాం? నిత్య జీవం కోసం. తీతు 1:12 నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును. చాలండి. ఇక్కడ ఏంటంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు. ఈ మనం భక్తి దేనికి సంబంధించిన? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణకు తో కూడిన భక్తి ఉండాలి మనకి. ఎలాంటి భక్తి ఉంటుందో మనకు అర్థం కావట్లేదు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి ఉండాలన్నమాట. తీతు 1:3 నిజమైన కుమారుడుగు తీతుకు శుభమని చెప్పు రాయనిది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలముందే వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? ఎవరి కోసం? నిత్య జీవం ఎవరికి ఇవ్వటం కోసం యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తుని గురించి మన కోసము. తర్వాత తీతు 3:7 నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి చూడండి, నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులం ఒకటికే. ఎవరు వారసులు అవ్వట? మనం వారసులు అవ్వాలి. 1 యోహాను 1:2 1 యోహాను పత్రిక 1:2 ఆ జీవము ప్రత్యక్షమైన, ఏదైతే వాగ్దానం చేశాడో, దేన్నైతే నియమించాడో ఆ జీవము ప్రత్యక్షమాయనో తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును గూర్చి మేము చూసి, అదండి నిత్య జీవము. ఎవరికి వాగ్దానం చేశాడు? మనకు వాగ్దానం చేశాడు. ఎవరిని వాగ్దానం చేశాడు? క్రీస్తుని వాగ్దానం చేశాడు. క్రీస్తులో మనకేముంది? నిత్య జీవం ఉంది. క్రీస్తు నందు విశ్వాసం ఉంటే మనం ఏమవుతాము? నిత్య జీవానికి వారసులం అవుతాము. 1 యోహాను 5:12 దేవుడు తన కుమారుని నా విశ్వాసముతో మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు. చూడండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసం వస్తే మీరుకేంటి? నిత్య జీవము. ఎవరికండి నిత్య జీవం? నిత్య జీవం ఎవరికి ఇస్తానంటున్నాడు? మనకేనా? లేకపోతే కుక్కలకి నక్కలకా? ఎవరికి ఇస్తా అంటాడు? నువ్వెవరు? నువ్వు నిత్య జీవానికి వారసుడు. నిత్య జీవానికి వారసుడు నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావా? అనుకుంటే నువ్వు కడపడవాడు. ఇప్పుడున్నావా? ఉన్నావు. ఇంతకు ముందు ఉన్నావా? ఉన్నావు. ఎప్పటి నుంచి ఉన్నావు? దేవుని సంకల్పం ఎప్పుడైతే సంకల్పించాడో అప్పటి నుంచి నువ్వు ఉన్నావు. అంటే నువ్వు కూడా ఉన్నవాడివే. ఒకప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, భవిష్యత్తులో ఉంటావు. 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. రోమపత్రిక 6:8-9 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నామని నమ్ముతున్నాం. ఆయనతో కూడా జీవిస్తున్నాం. ఇక మరణము లేదు. ప్రభుత్వం యేసుక్రీస్తు మీద లేదు. నీకు కూడా మరణము లేదు. ఎఫ్సీ పత్రిక 2:6-7 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మయదాశనము రాబో యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు మనం ఎక్కడ కూర్చున్నాం? ఎప్పుడైతే పాప క్షమాపణ మనకి కలిగిందో అప్పుడు మనం క్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ పాలు పొందిన మనల్ని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంట? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. కొలసీ పత్రిక 1:3 కొలసీ పత్రిక 1:3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు.
పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు చాలండి చాలండి. ఇక రోమపత్రిక 2:7 సత్క్రియలను ఓపికగా చేయొచ్చు మహిమా ఘనత అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. రోమపత్రిక 5:21 అలాగే నిత్య జీవము కలుగుటికై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము చాలండి. తర్వాత యోహాను సువార్త 17:2 17:2 నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆ తర్వాత మనం చూసుకుంటే అపోస్తుల కార్యాల్లో 13:48 అపోస్తులు 13:48 అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించితిరి. చెప్పిన మాటను విశ్వసించారంటే ఎవరు అంటే నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. ఈ లెక్క మనం పరిశీలన చేసుకుంటే అపోస్తుల కార్యాలు 13:46 అపోస్తులు 13:46 అప్పుడు పౌలు బర్నబా ధైర్యముగా ఇట్లన్రి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకున్నారు. అక్కడేముంది ముందు వచ్చిన నిత్య జీవమునకు వారసులు అందరూ లోబడ్డారు అని. ఇక్కడ ఏం చేస్తున్నారు? నిత్య జీవమునకు మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా వాక్యానికి లోబడిన వారు నిత్య జీవానికి పాత్రులు, వాక్యాన్ని విధేయత చూపించిన వారు నిత్య జీవానికి అపాత్రులు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే క్రైస్తవుడు నిత్య జీవానికి వారసుడా మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తుని శిరస్సుగా కలిగి క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడి మరి మనం పొందిన రక్షణను మరి కొనసాగిస్తూ అంతం వరకు మనం సహించు మరి ఉన్నటువంటి మన మీద మరణం అధికారం ఉంటుందా? ఉండదు. మరి మనం నిత్య జీవానికి వారసులం అంటే మనమే నిత్య జీవానికి వారసులు. మనం ఎప్పటి వారం అంటే మనం ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో ఉంటాం. మనమే మొదటి వారం, కడపటి వారం. మరి దేవుడు మొదటివాడు, కడపటివాడు. మరి యేసుక్రీస్తు కాదా? యేసుక్రీస్తుని గురించి నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకున్నప్పుడే క్రీస్తుని గురించి ఒప్పుకుంటావు. నిన్ను గురించి బైబిల్ ఏం చెప్తుందో నీకే అర్థం కాకపోతే ఆ క్రీస్తు నీకు ఎలా అర్థం అవుతాడు? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇలా బైబిల్ని మనం చదవాలి. ఇలా బైబిల్ని చదివి అర్థం చేసుకుని ఎప్పుడు బైబిల్ తప్పు ఉంది అనేసి బైబిల్ని పరిశుద్ధాత్మని బోధనే తప్పు పట్టుకుంటాం. కానీ పరిశుద్ధాత్మని బోధ అర్థం చేసుకోకుండా మరి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి గురించి మొదటివాడు కడపడివాడు అని ఉంది, యేసుక్రీస్తు గురించి కూడా మొదటివాడు కడపడివాడు ఉంది. కాబట్టి ఆయన అని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నువ్వు కూడా మొదటివాడు, నువ్వు కూడా కడపడివాడు. నువ్వు ఎక్కడున్నావు? తండ్రి సంకల్పాన్ని సంకల్పించిన ఎక్కడున్నావు? దేవుల్లో ఉన్నావు. ఆ తర్వాత దేవుని నుండి వేరుపరచబడ్డాం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం. భవిష్యత్తులో దేవునితో కూడా, ప్రభుతో కూడా, సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. మనం లేని వారం కాదు. యేసుక్రీస్తు కూడా అంతే. కాబట్టి మొదటివాడు, కడపటివాడు ఎవరు? దేవుడు మొదటివాడు, కడపటివాడా? యేసుక్రీస్తు మొదటివాడు, కడపటివాడా? మరి ఇద్దరు మొదటివాడు, కడపటివారేనా? అయితే యేసుక్రీస్తే తండ్రి అయినా దేవుడా? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తా? లేకపోతే యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడా అంటే కాదు. ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులుగా ఉన్నా సరే ఇద్దరు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు ఒకే గుణలక్షణాలు కలిగి ఉన్నారు. ఇద్దరు ఒకే గుణలక్షణాలు ఏం కలిగి ఉన్నారు? ఇద్దరు మొదటివారు, ఇద్దరు కడపడివారు. ఎట్లా ఇద్దరు మొదటివారు కడపడివారు అనే దానికి మనం ఇప్పుడు ఇంచుమించు గంట 2 గంటలు మనం లెసన్ చెప్పాం. మరి ఇదంతా పరిశీలన చేయండి, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీరు ఇంకా బైబిల్ చదివితే మీకు ఇంకా బైబిల్లో ఇంకా అద్భుతమైన సంగతులు మీకు అర్థమవుతాయి. అంతకు మునుపు మీరు తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాదో మీరు ఆలోచించుకోండి. మరి పరిశుద్ధాత్మని బోధ ప్రకారం మరి పరిశుద్ధాత్మని బోధలో
పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్మ బోధలో మరి పరిశుద్ధాత్ముడు సర్వసత్యాన్ని ప్రకటన చేశాడు. సర్వసత్యం ఏంటంటే పేతురు మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోండి అన్నాడు. కాబట్టి మనం క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు స్వరూపంలోనే మార్చబడాలి, క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనం తీసుకున్న బాప్తిజం ఏ బాప్తిజం తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, మనకు బాప్తిజం ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి రక్షణ ఉందా లేదా ఏంటి, ఈ గందరగోళం మనం ఎలాంటి భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచిస్తే భయము వణుకు మనకు పుట్టాలి. కాబట్టి వాక్యాన్ని లోబడదాం, సర్వసత్యాన్ని గ్రహిద్దాం, మరి దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. దేవుడు సంకల్పం మన జీవితాల్లో మరి నెరవేరటానికి మనం సహకరిద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్.